హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే నేనైతే దేవునిపల్లి జాతరను మీకు చూపిద్దామని ఈ వీడియోనైతే తీస్తున్నాను. మిస్ చేయకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది ఇక్కడ దేవునిపల్లి లక్ష్మీ నరసింహస్వామి అనే ఒక టెంపుల్కి అయితే వచ్చాము. ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర అనేది అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉంటుంది. ఈ దేవునిపల్లి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎక్కడ ఉందంటే తెలంగాణలోని పెద్దపల్లి డిస్టిక్కు కూతవేటు దూరంలో, పెద్దపల్లి నుండి ఒక 13 కిలోమీటర్ల దూరంలో ఈ దేవునిపల్లి విలేజ్ అనేది అయితే వస్తుంది. జాతరకు వెళ్ళే భక్తులు అందుగులపల్లె విలేజ్లో దిగి అందుగులపల్లె నుండి ఒక 2 కిలోమీటర్ల దూరంలో దేవునిపల్లి అనే విలేజ్ అయితే వస్తుంది. ఈ విలేజ్లోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ జాతరకు ప్రతి ఏటా లక్షలాది మంది వచ్చి శ్రీ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఏటా జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. స్వామివారు ఇక్కడ స్వయంభువుగా వెలిసి సుమారు 400 సంవత్సరాలకు పైననే అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఏటా జాతరను అంగరంగ వైభవంగా ఇక్కడి అర్చకులు నిర్వహిస్తున్నారు. ఈ జాతరకు గల ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారు ఇక్కడ గుట్టపైన స్వయంభూగా వెలిశారు. స్వామివారిని దర్శించుకోవాలంటే మెట్ల మార్గం ద్వారా గుట్ట ఎక్కి స్వామివారిని దర్శించుకోవాలి. ఇక్కడ జాతర ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున స్టార్ట్ అయి ఒక 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఆఖరి నాడు రథోత్సవం ఉంటుంది. రథోత్సవంతో ఈ జాతర అనేది ముగుస్తుంది. రథోత్సవం రోజు ఇక్కడ ఒక చిన్నపాటి కుంభమేళా లాగా అంత మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడి వాతావరణం చాలా అందంగా ఉంటుంది. చుట్టూ చెట్లు, పచ్చని పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం. ఎంత తిరిగినా తనివి తీరని ఒక అద్భుతమైన నేచర్లో మనం తిరుగుతున్నాం అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. మెట్లు 400 పైన ఉంటాయి. అన్ని మెట్లు ఎక్కినా ఏం అలసట అనేది కనిపించదు. పూర్వం ఇక్కడ మెట్లు ఎక్కడానికి కొంచెం అలసిపోయేవారు. ఇప్పుడు అలసిపోయిన వారు కూర్చొని సేద తీరడానికి అక్కడక్కడ రేకుల షెడ్లను కూడా వేశారు. వృద్ధులు, వికలాంగులు అనే తేడా లేకుండా అందరూ వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. మొక్కుల అనంతరం ఇక్కడ కోళ్లను, మేకలను కోసుకొని వండుకొని తిని వెళ్తూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.